డాక్టర్ రోహన్ రెడ్డి, యశోదా సోమాజీ కూడా థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇప్పుడు థొరాసిక్ సర్జన్, కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు ప్రత్యేక కారణం ఏంటంటే, మెయిన్గా థొరాసిక్ సర్జరీ అంటే ఏంది అని నలుగురికి. థొరాసిక్ సర్జరీ అనగానే ఫస్ట్ కార్డియో థొరాసిక్ సర్జరీ అనేది అందరికీ ఇప్పుడు మైండ్లో వస్తుంది. అంటే హార్ట్కి సంబంధించిన సర్జరీ చేస్తామని. అట్లా కాకుండా సపరేట్గా థొరాసిక్ సర్జరీ అనేది ఒక ఫీల్డ్ మన దేశంలో వస్తుంది. అది ఎట్లా అంటే మెయిన్గా లంగ్స్ రిలేటెడ్ సర్జరీ అన్నమాట. ఇంతవరకు లంగ్స్ రిలేటెడ్ అనగానే ఫస్ట్ పల్మనాలజీ అనేది మన మనసులోకి వస్తుంది. అండ్ లంగ్స్ పల్మనాలజీ అంటే యశోద హాస్పిటల్కి ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే కోవిడ్ టైం నుంచి పల్మనాలజీ సర్వీసెస్, ఎస్పెషల్గా కోవిడ్ పేషెంట్స్కి కానీ లేకపోతే వేరే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనే ఫీల్డ్లో యశోద చాలా ముందంజగా ఉంది. అయితే ఇప్పుడు థొరాసిక్ సర్జరీ అంటే లంగ్ రిలేటెడ్ సర్జరీస్. ఇలాంటి సర్జరీస్ ఏ పేషెంట్స్కి అవసరం వస్తుంది? కొంతమంది పేషెంట్స్ మెయిన్గా ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా మన దేశంలో ట్యూబర్క్లోసిస్ వల్ల లంగ్ అనేది పాడైనప్పుడు ఒక భాగం లంగ్ కానీ కొంతమంది పూర్తిగా లంగ్ పాడవడం వల్ల ఆ లంగ్ పని చేయకుండా ఉండడం, మళ్ళీ వాళ్ళు ప్రతిసారి తగ్గినప్పుడు కొంతమందికి రక్తం పడడం, ఇట్లాంటి సందర్భాలలో ఆ లంగ్ ఇంకా పనిచేయకపోగా ఇంకా వేరే లంగ్ భాగాన్ని కూడా పాడు చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో లంగ్ సర్జరీ రావడం, లంగ్ సర్జరీ అవసరం ప్రక్రియ అనేది ఒక సెంట్రలైజ్ ఆర్గన్. 10 మందిలో 7 మందికి లంగ్ క్యాన్సర్ అనేది ఏర్పడినప్పుడు అది ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ 3, స్టేజ్ 4 దాకా పోతుంది. అప్పుడు మందులు తప్ప, అంటే పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఎటువంటి మనం ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ పేషెంట్ పూర్తిగా నయమయ్యే ఆస్కారం తక్కువ ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్స్ అనేది తొందరగా డిటెక్ట్ అవుతే దానికి లంగ్ సర్జరీస్ తొందరగా చేసి పూర్తిగా క్యూరేటివ్ ఇంటెంట్ అంటే పూర్తిగా మానిపోయేటట్టు మనం హామీ ఇవ్వచ్చు పేషెంట్. దాంట్లో కూడా మినిమల్ ఇన్వేజివ్ లంగ్ సర్జరీస్ అనేది నా స్పెషాలిటీ. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే దాన్ని కెమెరా ద్వారా, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, వ్యాట్స్ అంటాం. కెమెరా ద్వారా ఆ లంగ్ భాగాన్ని చిన్న రంధ్రాల ద్వారా ఒక 2 to 3 centimeters or 4 centimeter కట్స్ ద్వారా పూర్తిగా లంగ్ సర్జరీ చేసి ఆ చెడిపోయిన భాగాన్ని తీయడం, లేకపోతే క్యాన్సర్ ఉన్న భాగాన్ని తీయడం, లేకపోతే ఇంకా ఇప్పుడు ఈ కాలంలో రోబోటిక్ సర్జరీ అనేది మా యూనిట్లో ఎస్పెషల్లీ ఈ లంగ్ క్యాన్సర్స్ అనే కాదు, ఇంకా హార్ట్కి 2 లంగ్స్ మధ్యలో ఉన్న భాగం అంటే మీడియాస్టైనమ్ అంటారు. ఆ మీడియాస్టైనమ్ అనే భాగం అదొక వర్చువల్ స్పేస్ అన్నమాట. దాంట్లో గడ్డలు రావచ్చు, కంతులు రావచ్చు. దాన్ని క్యాన్సర్స్, మీడియాస్టైనమ్ ట్యూమర్స్ అంటాం. సో అలాంటి సందర్భాలలో కూడా సర్జరీస్ అవసరం వస్తాయి. అది కాకుండా యాక్సిడెంట్ కేసెస్ మనం చాలా మంది చూస్తున్నాం. హైవేలో యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా మందికి పక్కెమికల్ రిబ్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో అలాంటి పేషెంట్స్కి సర్జరీస్ చేసేది మేమే అన్నమాట. థొరాసిక్ సర్జరీ ఫీల్డ్లోనే వస్తుంది. లంగ్స్ చుట్టూ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని హ్యాండిల్ చేయడం. అది కాకుండా ఇప్పుడు యశోదా సోమాజిగూడలో ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి ప్రొసీజర్స్ కూడా రెగ్యులర్గా మొదలుపెట్టాము. అండ్ చాలా కాంప్లెక్స్ కేసెస్ కూడా చేయడం జరిగింది. ఈ ఊపిరితిత్తులు మార్చడం అనేది ఒక చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. దానికి చాలా వర్కప్ ఉంటుంది, కానీ చాలా మంది పేషెంట్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతారు. కొంతమంది లంగ్స్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాము, లేకపోతే సిఓపిడి అంటాము. ఈ ఏంటంటే ప్రోగ్రెసివ్ డిసీజెస్ అంటాము. అంటే దీనివల్ల పూర్తిగా లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్, దాని తర్వాత పేషెంట్ ఊపిరి పీల్చడానికి కూడా ఇబ్బంది పడతాం. సో అలాంటి పేషెంట్స్కి ఊపిరితిత్తుల మార్పిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. సో థొరాసిక్ సర్జరీ అనేది హార్ట్ సర్జరీస్ భిన్నంగా లంగ్ సర్జరీస్, ముఖ్యంగా లంగ్ సర్జరీస్ మరియు ఛాతీకి సంబంధించిన అన్ని జబ్బులకి దేనికైతే సర్జరీస్ అవసరం వస్తాయో దాంట్లో మా స్పెషాలిటీ థొరాసిక్ సర్జరీ అనేది. అది భిన్నంగా ఇప్పుడు డెవలప్ అవుతుంది.